వెల్కమ్ టు శివగౌరి బొటెక్. ఈరోజు వచ్చేసి మనము టాప్ కటింగ్ అనేది చేసుకుందాము. దీనికోసము నేను 2.5 మీటర్ల పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. హ్యాండ్ లెంగ్త్ 9.5 ఇంచులు, దానికి 1 ఇంచు కలుపుకొని 10.5 ఇంచుల పొడవుతోని నేను హ్యాండ్స్ కోసం క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్కు చేసుకున్న తర్వాత మనకు ఆర్మోల్ లూజు 17 ఇంచులు, చేయి లూజు 9.5 ఈ ప్రకారంగా వచ్చేటట్లు చంక డౌన్ అనేది 3.5 ఇంచులకు మార్క్ పెట్టుకొని 17 ఇంచులు ఆర్మోల్ లూజ్ వచ్చే విధంగా చూసుకొని మార్క్ వేసుకోవాలి. కింద చేయి లూజ్ కూడా 9.5 ఇంచులకు వచ్చే వరకు మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఇంచున్నర కుట్లల కోసానికి మార్జిన్, ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని నేను చూపించే విధంగా మార్క్ వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కు పైన సెంటర్లో, కింద కూడా సెంటర్లో చిన్న కచ్చక అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఎడ్జులు సమానంగా కటింగ్ చేసుకొని లోతు భాగానికి కూడా మార్క్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ భాగానికి లోతు తీయాలి కాబట్టి లోతు భాగానికి మార్క్ వేసి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక కచ్చక అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మనము డ్రెస్ యొక్క ఫుల్ లెంత్ 39 ఇంచులు. దీని ప్రకారంగా డ్రెస్ అయితే మనం కటింగ్ చేసుకుందాము. 39 ఇంచులు లైనింగ్ క్లాత్ను పెట్టేసుకొని లెంత్ అనేది చూసి మార్క్ అనేది కట్ చేసుకోవాలి. మొదటగా చివర్లలో క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని సమానంగా కటింగ్ చేసుకోవాలి. డ్రెస్ యొక్క ఫుల్ లెంత్ 39 ఇంచులు, షోల్డర్ వచ్చి 12 ఇంచులు. అయితే 39 ఇంచులకు మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డరు 12 ఇంచులు, 6 ఇంచులకు మార్క్ పెట్టుకోవాలి. 2.5 ఇంచులు నెక్ విడ్త్ కోసము, అదేవిధంగా చంక డౌన్ కోసం 6 ఇంచులు పెట్టేసుకొని మార్క్ వేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కు, నడుము పొడు లెంత్ దగ్గర 15 ఇంచుల దగ్గర ఒక మార్కు, హిప్ లెంత్ 18 ఇంచుల దగ్గర ఒక మార్కు వేసుకోవాలి. అయితే ఇప్పుడు చెస్ట్ లూజు 39 ఇంచులు, 39 ఇంచులకు 3 ఇంచులు కలుపుకుంటే 42 ఇంచులు, అంటే 10.5 ఇంచులకు ఒక మార్కు వేసుకోవాలి. వేసుకుంటే మనకు 42 ఇంచులు వస్తుంది. నడుము లూజు 34, దానికి 2 ఇంచులు కలుపుకుంటే 36, 9 ఇంచులకు ఒక మార్కు. హిప్ లూజు పాదక్క 10 ఇంచులకు వేసుకుంటే మనకు హిప్ లూజ్ అనేది వస్తుంది. కింద లూజు 22 /2 11 ఇంచులకు ఒక మార్క్ వేసుకొని మనం వేసిన మార్కుల ప్రకారం, లైన్స్ ప్రకారం మనము డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత కుట్ల కోసం 1.5 ఇంచుల మార్జిన్తో ఎక్స్ట్రా అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసానికి కూడా 2.5 ఇంచులు వెడల్పు, 6 ఇంచుల నెక్ పొడవుతోని మనకు నచ్చిన డిజైన్లో నెక్ అయితే డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి నేను చూపించే విధంగా. ఆర్మోల్ కూడా మనకు 17 ఇంచులు ఉంది. 17 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి, కొలుచుకోవాలి ఒకసారి. ఇదే విధంగా మొత్తము ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మనం. ఇప్పుడు నడుము దగ్గర, చెస్ట్ దగ్గర, హిప్ దగ్గర కచ్చకలు అనేటివి పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ నెక్ చంక లోతు భాగాన్ని కూడా నేను ఇక్కడ తీసేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా వెనక భాగాన్ని కూడా మనము కటింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ భాగాన్ని వేసి బ్యాక్ కూడా మనకు డీప్ నెక్ అయితే సేమ్ కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెనకాల పాట్ నెక్ డిజైన్ ఉంది కాబట్టి షోల్డర్ అనేది మనకు 12 ఇంచులు ఉంది కాబట్టి షోల్డర్ అనేది 13 ఇంచుల వరకు 1 ఇంచి ఎక్స్ట్రా పెంచి కటింగ్ అనేది చేస్తున్నాము. మిగిలిందంతా చెస్ట్ లూజు, ఈ చంక ఇదంతా సేమ్. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ 3 నుంచి 3.5 ఇంచుల వరకు తీసుకొని నేను షోల్డర్ 13 ఇంచులు పెట్టేసుకొని మార్క్ వేసుకొని చంక లోతు భాగం లేకుండా మార్క్ వేసుకొని మొత్తం అయితే కటింగ్ చేసుకుంటున్నాను.
తర్వాత షోల్డర్ అనేది 2.5 ఇంచ్, మొత్తం నెక్ బ్యాక్ నెక్ 8 ఇంచులు, 8 ఇంచులకు మార్క్ వేసుకొని నెక్ పైన డ్రాప్ కోసం మనకి 2.5 నుంచి 3 ఇంచుల వరకు వెడల్పుతోని బాక్స్ అనేది కటింగ్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇదే విధంగా డ్రెస్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఆ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాత్ను ఉపయోగించి మనం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ను కూడా కటింగ్ చేసుకుంటే మనము డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్స్ మాత్రం సేమ్ కటింగ్ చేసుకోవాలి.